కుమారుడు రెహబాము టైంలో ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా, దక్షిణ భాగముగా అదేవిధముగా ఉత్తర భాగముగా, ఉత్తర ఇజ్రాయేలు దక్షిణ ఇజ్రాయేలుగా విడిపోవటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఉత్తర ఇజ్రాయేల్లో వచ్చేసరికి 10 గోత్రాలు వాళ్ళు ఉంటారు. అదేవిధంగా దక్షిణ ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి 2 గోత్రాలు, యూదా గోత్రం ఉంటుంది, అదేవిధంగా ఇశ్రాయేలు గోత్రము యూదా గోత్రము, బెన్యామీను గోత్రం ఉంటుంది. వీళ్ళని యూదా రాజ్యంగా పిలువబడుతుంది. ఇక్కడ దక్షిణ ఇశ్రాయేలు యూదా రాజ్యముగా పిలువబడుతుంది. ఇటువైపు వచ్చేసరికి 10 గోత్రాలు వచ్చేసరికి ఇజ్రాయేల్ రాజ్యముగా పిలువబడుతుంది. రాను రాను అక్కడ తర్వాత ఆహాబు వస్తాడు, యెరోబాము చేశాడు, ఆహాబు వస్తాడు, ఆ తర్వాత ఇజ్రీ వస్తాడు, జిమ్రీ వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళు గతించిపోతారనమాట. కానీ మిగులుతుంది ఏంటంటే యూదా రాజ్యపు వాళ్ళే మిగులుతారు లాస్ట్ వరకు కూడా. దేవుని యొక్క వంశావళి కూడా మీరు కావాలంటే ఇంటికెళ్ళి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరి తర్వాత 6వ వచనం నుంచి ఉంటుంది మీకు. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, సొలొమోను కుమారుడు ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు, అలా వరుసగా మీకు ఉంటూ ఉంటాయి. ఆ వంశావళి నుంచే యూదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వంశావళిలో ఆయన జన్మించడం జరుగుతుంది. ఎవరికి యోసేపుకి. కాబట్టి అక్కడ ఏ విధంగా దేవుడు అక్కడ బలపరిచి నడిపించాడో ఆ విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆసా జీవితం తర్వాత ఆయన జీవించిన తర్వాత యెహోషాపాతు వస్తాడండి. యెహోషాపాతు తీద్దాం, పేజ్ నెంబర్ 371. పేజ్ నెంబర్ 371 మీకు ఈజీగా ఉంటుందని చెప్పేస్తున్నా. 2 దినవృత్తాంతములు, 2 క్రానికల్స్ 17వ అధ్యాయము చూడండి. అదేవిధంగా 17, 18, 19, 20 అధ్యాయాలు ఈయన గురించి చెబుతున్నాయి పర్టికులర్గా. అదేవిధముగా 1 కింగ్స్, ఇది కూడా రాసుకోండి కావాలంటే, 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో 41 నుంచి 50 వచనాలు యెహోషాపాతు గురించే స్పష్టంగా తెలియబడుతున్నాయి. 1 రాజులు 22వ అధ్యాయము 41 నుంచి 50 వచనాలు కూడా యెహోషాపాతు గురించి చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 క్రానికల్స్ 17, 18, 19, 20 వచనాలు ఈయన గురించి చెప్తున్నాయి. అయితే ఈయన పరిపాలించినటువంటి కాలాన్ని మనము కనుక చూసినట్లయితే ఇది హిస్టారికల్ ప్రూఫ్స్ తోటి నేను చెప్తున్నా. క్రీస్తు పూర్వం 869 నుంచి 884 వరకు కూడా ఇంచుమించు 25 సంవత్సరాలు ఈయన పరిపాలించాడండి యూదా రాజ్యాన్ని. క్రీస్తు పూర్వం 869 నుంచి క్రీస్తు పూర్వం 884 వరకు కూడా ఇంచుమించు 25 సంవత్సరములు యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే యెహోషాపాతు నిజంగా చెప్పాలి అంటే యూదా రాజుల్లో, సహోదరి గమనించండి, యూదా రాజుల్లో చాలా గొప్ప పేరు సంపాదించినటువంటి వ్యక్తిగా యెహోషాపాతు కనిపిస్తూ ఉంటాడు. ఆసా జీవించాడు మంచిగా, కానీ ఆయన ఎండింగ్ డేస్ వచ్చేసరికి ఒక తప్పుడు మార్గంలో ఆయన వెళ్ళిపోవటాన్ని గమనిస్తూ ఉంటాం. మళ్ళా ఆయన రిపెంట్ అయ్యి వెనక్కి రాలేదు ఆసా. ఆయన జబ్బుతోటి, కాలలో వచ్చినటువంటి పుండుతోటి ఆయన చనిపోవటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ యెహోషాపాతు దగ్గరికి వచ్చేసరికి నిజంగా ఆయన జీవిత కాలాన్ని మీరు ఇంటికెళ్ళి చదవండి. 4 అధ్యాయాలు చాలా 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 మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. నిజంగా మన యొక్క ఆత్మీయ స్థితిని ఇంకా ఒక బూస్టప్ చేసినట్టుగా కనిపిస్తాయి ఈ యొక్క 4 అధ్యాయములు. మధ్యలో 2 అధ్యాయములు ఉంటాయి, అంటే ఒక అధ్యాయం ఉంటుంది కానీ అది కొంచెము ఆయన నెగిటివ్ షేడ్ని చూపిస్తుంది. చూడండి, మనుషులు అన్నాక సర్వసాధారణం తప్పులు చేయడం, అవునా కాదా? మనిషిగా పుట్టిన తర్వాత పాజిటివ్ షేడ్ ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది. మనము నెగిటివ్ షేడ్ను చూస్తే ఆ వ్యక్తి మనకి నెగిటివ్గానే కనపడతాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తప్పిదములే మనకి హైలైట్ అవుతాయి. ఆ వ్యక్తిని మనం తప్పుగా ఊహించుకుంటాం, తప్పుగా అర్థం చేసుకుంటాం. పాజిటివ్ షేడ్ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనము ఆస్వాదించవచ్చు, తీసుకోగలుగుతాం మనలోకి.
అలాగే రాజులు కూడా వారిలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అదేవిధముగా చాలా చక్కగా దేవుని పట్ల ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి వ్యక్తులుగా కూడా వారు జీవిస్తూ వచ్చారు. దేవుడు ఊరికినే బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరి పేరు కూడా ఊరికినే రాయడండి. ఆ యొక్క వ్యక్తి పేరు ఒకసారి రాశాడు అంటే ఆ వ్యక్తి జీవితం ఎంత గొప్పదో, లేకపోతే కనుక ఒక వ్యక్తిని హైలైట్ చేస్తున్నాడు అంటే ఆయన ద్వారా మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకోవడానికి అనేక అంశాలు ఆ యొక్క వ్యక్తి ద్వారా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. దేవుడు యెహోషాపాతు ద్వారా కొన్ని విషయాలు, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, కొన్ని ఆయనలో ఉన్నటువంటి గ్రేట్ క్యారెక్టర్స్ మనకి కనబడుతూ ఉంటాయి. చూద్దాం ఒకసారి రండి. 17వ అధ్యాయము మైక్ తీసుకోండి. 17 నుంచి ఒకసారి చదవండి. 1వ వచనం. బిగ్గరగా చదవలసిన వారు ఎవరైనా ఉంటే చదవగలిగేవారు వాళ్ళకి ఇవ్వండి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. చాలండి. చూడండి, ఇక్కడ ఈ యొక్క వర్సెస్ నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఆసా మరణించిన తర్వాత యెహోషాపాతు ఆ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన నియమించబడతాడు. అయితే ఎప్పుడైతే తండ్రి అడుగుజాడల్లో నడవటానికి ఆయన ప్రయత్నం చేశాడో దేవుడు ఇక్కడ ఒక మాట అంటాడు అనమాట. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రియ సహోదరుడు సహోదరి. చూడండి, యెహోషాపాతు తన తండ్రి ఏదైతే బోధించాడో, దేవుడు ఆసాకి ఏ విధంగా తోడయుండి మొదటి దినాల్లో నడిపిస్తూ వచ్చాడో అదే విధమైనటువంటి విషయాలు కూడా ఆసా నాకు తెలుసండి యెహోషాపాతు తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. చాలా చక్కగా ఆయన పరిపాలన కానివ్వండి, దేవుడి యందు భయభక్తులు కానివ్వండి, దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విషయాలు నేర్చుకుంటూ ఆయన ఎదుగుతూ ఆ విషయాల్లో బట్టి ఆ యొక్క యెహోషాపాతు నడుచుచూ వచ్చాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ నేను తీసుకున్నటువంటి హెడ్డింగ్ ఏంటంటే దేవుడు అతనికి ఎందుకు సహాయం చేశాడు. దేవుడు యెహోషాపాతుకి ఎందుకు సహాయం చేశాడు. వై గాడ్ హెల్ప్ టు హిమ్. దేవుడు యెహోషాపాతుకి ఎందుకు సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు అన్న విషయాల్ని నేను హైలైట్ చేస్తూ ఈ యొక్క విషయాల్ని నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుడు ఆసా జీవించినటువంటి దినాల్లో కూడా ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి సమాధానం కలిగినటువంటి నెమ్మది కలిగినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి మెసేజ్లో ఇక్కడ కూడా చూడండి, ఆయన దేవుడు ఆయనకి ఏ విధంగా తోడై ఉన్నాడు, ఎందుకు అసలు తోడై ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనకి దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి మనం? దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలన్నా, మన జీవితంలో ఒక మంచి మార్గంలో ఆయన నడిపించాలన్నా, దేవుడు మార్గాలు మనం తెలుసుకోవాలన్నా ఆయన సహాయం అన్నది ఖచ్చితంగా ఉండాలి మనకి. ఈ పాపిష్టి లోకంలో జీవిస్తూ ఉన్నాము అంటే మనం ఈ పాపిష్టి లోకంలో అనేకమైనటువంటి పాపపు కార్యాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి పరిస్థితులు,
మనం రీసెంట్గా చూసినట్లయితే కనుక కోల్కతా సంఘటన ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒక స్త్రీ అన్నారు చాలామంది పెద్దలు, మిడ్ నైట్ నడిస్తే కనుక ఒక స్త్రీ రోడ్డు మీద మిడ్ నైట్ నడుస్తూ వెళ్తే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజుల్లో పట్టపగలే భయంకరమైనటువంటి పాప కార్యాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అంచె దినాల్లో ఉన్నాం మనం, చిట్ట చివరి దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైనటువంటి వినకూడనటువంటి పరిస్థితులు, ఒక స్త్రీని ఎంతమంది పాడు చేసినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ వచ్చాం. చూడండి, దానికి మళ్ళీ అధికారులు దానికి తోడుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో మనకి దేవుడు తోడై ఉండకపోతే మనం ఎలాంటి పరిస్థితులను చూస్తాం, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం? ఒకసారి మనం ఆలోచన చేశామా ప్రియ సహోదరుడు సహోదరి? దేవుడి యొక్క సహాయము నీకు నాకు కూడా లేకపోతే కనుక మనం ఇక్కడ ఉండడానికి అవకాశమే లేదు. అయితే మన యొక్క జీవన యాత్రలో, మన క్రైస్తవ జీవితపు ఈ యొక్క అడుగులు వేస్తూ ఉన్నప్పుడు సందర్భంలో దేవుని యొక్క సహాయము మనకు లేకపోతే కనుక మనము ఏమాత్రము కూడా జీవించలేము. ఒక మంచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవించలేమండి. చూడండి, ఆయనకి ఎందుకు సహాయం చేశాడు అంటే ఆయనలో ఉన్నటువంటి కొన్ని గ్రేట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి ఆయనకి. యెహోషాపాతుకి దేవుడు సహాయుడే, అందుకే నా మాట అన్నాడు, యెహోవా అతనికి సహాయుడే ఉండగా దేవుడే ఆయనకి సహాయుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఆయనకి సహాయం చేసేది, ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కాదు, పక్కన ఉన్నటువంటి పరిస్థితులు కాదు, దేవుడే స్వయంగా సహాయుడై ఉండగా. చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా? మనం ముందుకెళ్ళి చదువుకుందాం. ఒకసారి చదవండి బ్రదర్, 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. బయలుదేవుని ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గమునందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలమును దేవతా స్తంభమును యూదాలో నుండి తీసివేసెను. చూడండి, ఈ పాయింట్ అంటారు, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. ఇదేంటి మొట్టమొదటి పాయింట్ నేను తీసుకున్నది. దేవుని యొక్క మార్గాల్ని అనుసరించడానికి యెహోషాపాతు తన హృదయాన్ని, తన మనస్సును దృఢపరుచుకున్నాడు. మీకు అర్థమైందా? ఇట్స్ కమిట్మెంట్. నేను దేవుణ్ణి తప్ప ఎవరిని కూడా ఆశ్రయించను, దేవుణ్ణి ఆశ్రయిస్తాను. అక్కడ బయలుదేవతలు అనేక మంది దేవతలు ఉన్నారండి, అనేక మంది దేవతా విగ్రహాలు ఉన్నాయి, అనేక మంది పరిస్థితుల్లో అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో యెహోషాపాతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి నేను ఆశ్రయిస్తే, ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తే అని ఒక దృఢ సంకల్పాన్ని, ఒక కమిట్మెంట్ని ఆయన హృదయంలో ఆయన పెట్టుకున్నాడండి. ప్రియ సహోదర సహోదరి, ఇదే విషయాన్ని ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా ఆయన గురించి కూడా? ఒకసారి మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు ఒకసారి చదువుదాం. ఇక్కడ మోషే గారు మనకి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సంకల్పం ఏంటో, ఆయన దృఢ నిశ్చయం ఏంటో మనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు ఒకసారి చదువుదామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. దృష్టి ఉంచాను. చూడండి, మోషే యొక్క కమిట్మెంట్,
తన హృదయంలో ఒక దృఢ నిశ్చయము ఏంటో తెలుసా? ఆయన ఒక మాట అనుకున్నాడండి. ఫరో కుమార్తె పిలిచింది, పెంపుడు తల్లి ఆమె, అయ్యా ఇదిగో ఫరో తర్వాత నువ్వే రాజువి, ఈ యొక్క రాజ్యాన్ని ఐగుప్తు రాజ్యాన్ని ఐగుప్తు రాజ్యం అంటే ఇట్స్ ఏ గ్రేట్ కింగ్డమ్ అండి. ఈజిప్షియన్స్ అంటే గ్రేట్ కింగ్డమ్స్, తర్వాత పర్షియన్స్ వీళ్ళందరూ వచ్చారు. అయితే మీకు అక్కడ చూసినట్లయితే కనుక గ్రేట్ కింగ్డమ్కి నువ్వు ఒక రాజుగా ఉండబోతున్నావు. చూడండి, ఒక రాజుగా నువ్వు ఉండబోతున్నావని తన పెంపుడు తల్లి అయినటువంటి ఫరో కుమార్తె తీసుకొచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దట్ ఈస్ కమిట్మెంట్, దట్ ఈస్ రియల్ కమిట్మెంట్. ఎస్, నేను నా హృదయంలో ఆయన హృదయంలో అనుకుంటున్నాడు, నేను దేవుని ప్రజలతో ఉండాలి. ఏంటండి దేవుడు ప్రజలతోటి ఏమొస్తుందండి? దేవుడు ప్రజలతోటి శ్రమ అనుభవిస్తే ఏమొస్తుంది? దేవుడు ప్రజలతో ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, ఏదైతే ఆయన ఒక కమిట్మెంట్ తోటి ఒక నిర్ణయం తీసుకున్నాడు యెహోషాపాతు, ఆయనకి వచ్చింది ఏంటో తెలుసా? అక్కడ 5వ వచనంలో ఉంటుంది, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరిచెను. ప్రియ సహోదరుడు సహోదరి, ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడంట. ఎప్పుడైతే యెహోషాపాతు దేవుడి యొక్క ఆజ్ఞల్ని నేను అనుసరించాలి, దేవుడి యొక్క కట్టడల్ని నేను అనుసరించాలి, దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు నా హృదయంలో పెట్టుకుని ఆ వాక్యానుసారంగా నేను జీవించాలని ఒక దృఢ నిశ్చయాన్ని ఆయన చేసుకున్నాడు. ఆయనకి ఏం వచ్చిందో తెలుసా? కాబట్టి యెహోవా, 5వ వచనం చూడండి, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇక్కడ ఆయనకి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగింది. ఇంకా కిందకు పోయినట్లయితే 12వ వచనంలో ఒక మాట ఉండేది, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేయ పట్టణములను కట్టించెను. చూడండి, దేవుడికి ఎప్పుడైతే నీ జీవితంలో విలువిస్తావో, దేవుడికి ఎప్పుడైతే నీ జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని ఇస్తావో, దేవుడికి ఎప్పుడైతే ఒక ముఖ్యమైనటువంటి ప్రయారిటీ నీ జీవితంలో ఇస్తావో, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా హెచ్చిస్తాడండి. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు ఎప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దేవుడు మాటలకి నువ్వు విలువ ఇచ్చినట్లయితే, దేవుడు కట్టడానికి నువ్వు ఇచ్చినట్లయితే, దేవుని ఆజ్ఞకి నువ్వు లోబడి ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఒక గొప్ప స్థానాన్ని ఉంచుతాడు. మోషే అదే అంటున్నాడు ఎండింగ్లో, ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఆ పరలోకంలో నాకు ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అదేంటి ప్రియ సహోదరుడు సహోదరి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇది ఒరిజినల్గా జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఎరిక్ లిటిల్ తెలుసు కదా మీకు? తెలుసా? ఎరిక్ లిటిల్ గురించి విన్నారు ఎప్పుడైనా? ఎరిక్ లిటిల్ ఈయన స్కాట్లాండ్ దేశస్థుడు అనమాట. ఆయన ఒక గొప్ప, వాళ్ళ తల్లిదండ్రులు ఒక గొప్ప మిషనరీ వర్కర్స్. వాళ్ళు అక్కడ స్కాట్లాండ్లో వారు పరిచర్య చేస్తున్నారు. అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశానికి కూడా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు స్కాట్లాండ్ ప్రాంతానికి, ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ ప్రాంతానికి వలసలు వచ్చేసారు వారి యొక్క ఎరిక్ లిటిల్ అన్నటువంటి తన తల్లిదండ్రులు. అయితే 1924వ సంవత్సరం, 1900 పిల్లలు వినాలి, ఏమి ఆడకూడదు, ఇది దేవుడి సన్నిధి, ఓకే? ఎరిక్ లిటిల్ 1924వ సంవత్సరంలో ఆయన ఒలింపిక్స్కి ఈజ్ అథ్లెట్ అయినా ఆయన అనేది అథ్లెట్ ఆయన ఒక అథ్లెట్ అనమాట. ఆయన పరుగు పందాలు పోటీలో ఆయన పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఆయన. అయితే ఎరిక్ లిటిల్ 1924వ సంవత్సరంలో ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే ఆయన యాక్చువల్లీ ఎరిక్ లిటిల్ అనేటువంటి వ్యక్తి ఆయన 100 మీటర్ల పరుగు పందెంలో మాత్రమే ఆయన పరిగెట్టడానికి ఆయన సామర్థ్యం ఉంది. అంటే దానికే ప్రాక్టీస్ చేశాడు ఆయన 100 మీటర్స్ పరుగు పందెంలో మాత్రమే. అయితే అక్కడ స్కాట్లాండ్ నుంచి కనుక ఆయన పార్టిసిపేట్ చేస్తే, ఆ యొక్క ఒలింపిక్స్లో కనుక స్కాట్లాండ్ దేశం నుంచి పార్టిసిపేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు.
ఎందుకంటే ఆయనలో అంత సత్తా ఉంది, ఆయన అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ ట్రైనరు వాళ్ళందరూ కలిసి ప్యారిస్ వెళ్ళారు. 1924 సంవత్సరంలో అక్కడ ఆటలు జరుగుతున్నాయి, ఒలింపిక్స్ ఆటలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ యొక్క 100 మీటర్స్ పరుగు పందెము సండే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సండే పరిగెత్తారు ఆయన. అయితే సండే పరిగెట్టవలసినటువంటి పరిస్థితులు, ఆయన ఒక మాట అన్నాడు అనమాట, నేను పరిగెట్టను అన్నాడు. అయితే ఆ ట్రైనర్ వచ్చాడు, తనతో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వచ్చారు, ఎంతో బలవంతం చేస్తున్నారు. అదేంటి ఎరికలేటర్, నిన్ను ఇంతవరకు తీసుకొచ్చాం కదా, నువ్వు రానంటావేంటి, నువ్వు పరిగెడితే ఈ సండే కాకపోతే కనుక ఇంకొక సండే చర్చికి వెళ్ళు, ఏముందిలే, ఈ సండే నువ్వు అటెండ్ కాకపోయినా పర్వాలేదు, ఇంకో సండే వెళ్ళు అని చెప్పారు. అయితే ఆ ఎరికలేటర్ ఏమన్నాడంటే, నేను నా దేవుని సన్నిధి తప్ప ఆదివారము నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ కూడా నేను పార్టిసిపేట్ చేయను అని ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు ఆయన. వాళ్ళందరూ చేదరించుకున్నారు, ఈడు అంతగా మారడరా, ఈడు వేస్ట్ అని వెళ్ళిపోయారు అనమాట. మరుసటి రోజు ఈయన సండే సన్నిధికి వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు, దేవుడిని ఆరాధించాడు, ఆయన మహిమపరిచాడు, వచ్చేసాడు. మరొక రోజు సోమవారము మరొక రోజు ఆయనకి 400 మీటర్ల పరుగు పందెము అవకాశం దొరికింది. ఈయనకి 100 మీటర్స్ మాత్రమే ట్రైన్ అయ్యాడు, 100 మీటర్స్ పరుగు పందానికి మాత్రమే ట్రైన్ అయ్యాడు. కానీ అక్కడ ఉన్నదేంటి, 400 మీటర్స్ పరుగు పందెం. అయితే ఆయన దేవుడి మీద భారం వేసి ఆ పరుగు పందానికి వెళ్ళాడు. ఈ గాట్ ఏ గోల్డ్ మెడల్. ఆ యొక్క ఒలింపిక్స్లో ఆయన గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఎందులో తెలుసా? 400 మీటర్ల పరుగు పందెంలో. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచాలని తన హృదయంలో ఆయన ఆశకొని ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడి యొక్క పరిచర్యకి లేకపోతే దేవుడి యొక్క సన్నిధికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడో, దేవుడు తనని ఒక గొప్ప స్థానంలో ఉంచి ఆశీర్వదించాడండి. ప్రియ సహోదరుడు సహోదరి, ఆయన ఆశీర్వదించాడు. 400 మీటర్ల పరుగు పందెంలో ఆయనకి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, గోల్డ్ మెడల్ వచ్చే విధంగా ఆయన్ని ఆశీర్వదించాడండి. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన అన్నాడు కదా, నన్ను కనపరచు వారిని నేను కనపరిచేదను, నన్ను మహిమపరిచే వారిని నేను హెచ్చించేదను అంటున్నాడు ఆయన. ఎస్, మన జీవితంలో కూడా ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. మన జీవితంలో యెహోషాపాతు ఒక నిర్ణయానికి వచ్చాడు, అవునయ్యా, నేను నీ సన్నిధిని ఆశ్రయిస్తాను, నీ ఆజ్ఞల్ని నేను గైకొంటాను, నీ ఆజ్ఞలు తప్ప నా జీవితంలో ఏవి కూడా వద్దు. అందుకని సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం ఏమి సెలవిస్తుందో తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట, వస్తాయంట. సామెతలు 28:20. మనము దేవుడి పట్ల ఒక కమిట్మెంట్ ఉండాలి. మనం రక్షణ పొందుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడ్డాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుట బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ కొత్త సమయాల్లో మనలో ఒక ఎక్కడా లేనటువంటి ఆసక్తి, నేను దేవుడి సన్నిధికి రెగ్యులర్గా వెళ్ళాలి, నేను దేవుడి సన్నిధిలో పరిచర్యలో పాల్గొనాలి, దేవుడికి దగ్గరగా జీవించాలి అని అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయము మన జీవితంలో కొనసాగుతుందా లేదా అన్నది ప్రాముఖ్యమైనది. చాలామంది అండి ఈ రోజుని దేవుడి యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుడు కోత అయితే విస్తారంగా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు, కోసేవారు అతి కొద్ది మంది అని సెలవిస్తున్నాడు. మనం ఏ విధంగా దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాం, దేవుడి కొరకు ఏ విధంగా వాడబడుతున్నాం, వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్? ఒక దృఢ నిశ్చయం. శద్రక్ మెషక్ అబేద్నెగో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, అయ్యా నెబుకద్నెజరు, నేను నా దేవునికి తప్ప ఇదిగో ఈ విగ్రహానికి నేను మొక్కను. వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు వేసేసారు, అగ్ని గంధకాలతో మండుగుండంలో వేసేసారు. ఏంటో తెలుసా? 4వ వ్యక్తిగా వాళ్ళతో పాటు దేవుడే ఉండి ముందుకి నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా ఆ రాజు చెప్తున్నాడు, నీ దేవుడే జీవము కలిగిన దేవుడయ్యా, నీ దేవుడే జీవము కలిగిన
ఎంత గొప్ప మాటలండి అవి. ఇదేంటి యెహోషాపాతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటిది? మనస్సును దృఢపరుచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క పనులకి ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఈ రోజున ఎంతమంది మనం దేవుడి పనులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? దేవుడి పనులకి ఎంతమంది ముందుకు వస్తున్నారు ఈ రోజుని? అయ్యా సంఘంలో పలానా పని ఉంది అంటే ఎంతమంది వస్తున్నారు? పలానా పరిచర్య ఉంది అంటే ఎంతమంది వస్తున్నారు? ఎలా? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు కదా, దేవుడు నేను రమ్మంటున్నాడు కదా ముందుకి, దేవుడు నువ్వు వచ్చి మాట్లాడు అంటున్నాడు కదా. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు దేవుడు మాటలు ఎందుకు నువ్వు పక్కన పెడుతున్నావు? ఆయన అంటున్నాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు కదా. వాట్ ఈజ్ అవర్ స్టాండ్? వాట్ ఈజ్ అవర్ స్టాండ్? మనం ఏ స్టాండ్లో ఉన్నామో? పరిచర్య, అయ్యా నేను వస్తానయ్యా, ఇదిగో నువ్వు చెప్పావు కదయ్యా. పౌలు అంటున్నాడు, దమస్క మార్గంలో దేవుడు ఆయన సంధించినప్పుడు ఆయన లెగిసి ఏమంటున్నాడు? నేనేం చెయ్యాలయ్యా? నేను ఇంటికి వెళ్ళి మా ఆవిడతో చెప్పొస్తాను, లేకపోతే మా ఇంటికి వెళ్ళి పనులని చక్క పెట్టుకుని వస్తాను అంటున్నాడా? ఏమన్నా అన్నాడు అక్కడ పౌలు? ఎప్పుడైతే ఆయన కన్నులు తెరవబడ్డాయో, ప్రభువా నేనేం చేయాలి? వాట్ ఈజ్ మై డ్యూటీ? వాట్ ఈజ్ మై డ్యూటీ? చూడండి ఎంత గొప్పగా ఆ భక్తులు ఎలా మాట్లాడుతున్నారు చూసారా. ఇదేంటి కమిట్మెంట్ అంటే? దేవుడు పరిచర్యకి ముందుగా ఉండాలి. దేవుడు పరిచర్యను మనం ఆసక్తిగా తీసుకోవాలి, దృఢపరుచుకోవాలి. ఎస్, ఆ రోజున నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకున్నావో, పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావు. ప్రభువా నీ పరిచర్యలో నీ సాక్షిగా నేను నిలబడాలని నేను ఉంటాను అని ఆ సమయంలో నువ్వు డెసిషన్ తీసుకున్నావు చూసావా, అదే జీవితాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నావా? లేకపోతే పరిస్థితులకి లోబడిపోయి, పరిస్థితులకి నువ్వు వంగిపోయి నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? దృఢపరుచుకున్నావా నీ హృదయాన్ని? యెహోషాపాతు దృఢపరుచుకున్నాడండి. దేవుడు ఆయనకి తోడుగా ఉండి నడిపించాడండి. ఇంకా ముందుకు పోదాం, సమయం కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, దేవుని వాక్యము అన్ని చోట్ల ప్రకటించబడేలా ఒక నిర్ణయం తీసుకున్నాడండి. కిందకి రండి ఒకసారి చదవండి బ్రదర్, 7వ వచనం నుంచి. తన ఏలుబడి 3వ సంవత్సరం యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించకే అతడు పెద్దలైన బెన్హయీలను, ఉబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయను, షెమయ, నెతన్య, జబద్య, ఆషాహేలు, షెబీరామెతు, యుహోనాతాను, అదోనియా, టోబోదోనియా అను లేవీను, యాజకులైన ఎలీషామాను, యోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములు అన్నిటి సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశం చుట్టూ ఉన్న దేశంలో రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. చాలు చూడండి, ఇక్కడ ఇంకొక గొప్ప పని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆయనకు తోడై ఉండడానికి కారణం, రెండో కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక 16 మంది వ్యక్తుల్ని అక్కడ నియమించి వారి ద్వారా ధర్మశాస్త్రమును అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రకటించబడాలని బోధించారంట. ఇక్కడ అదేముంటుంది? బోధించిరి, సంచరించుచు, పట్టణములన్నిటినూ సంచరించుచు. 9వ అధ్యాయము 9వ వచనం లాస్ట్లో ఉంటుంది. సంచరించుచు జనులకు బోధించిరి. ఏంటో తెలుసా? తర్వాత ఆడుకుందాం. బోధించిరి. ఏం బోధించారు? కొంచెం నాది కఠినంగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎవరు తప్పుగా రిసీవ్ చేసుకోవద్దు. ఇది దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము లాంటిది, దూసుకుపోద్ది. నాకు కొట్టేస్తుంది, నీకు కొట్టేస్తుంది. ఓకే, కొంచెం కొద్ది క్షణాలు మనము ఓపిక పట్టుకుని ఉందాం. ఓకే, ఆయన ఏం చేశారు ఇక్కడ? దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఏం చేశారు వాళ్ళు? బోధించిరి. ఎందుకు బోధించారు? బోధించవలసినటువంటి ఆవశ్యకత ఏముంది అక్కడ? అసలు బోధించకపోతే ఏమన్నా తప్ప? రాజుగారు మాట వినరు అక్కడ వాళ్ళు? ఆలోచన వచ్చిందా?
రాజుగారు మాట వినకుండా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? ఉండరు కదా, వింటారు కదా, రాజు అన్న భయంతో వింటారు కదా. మరి ధర్మశాస్త్రమును బోధించవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది వాళ్ళకి? అక్కడ యెహోషాపాతుకి 16 మందిని నిలబెట్టాడు. ఆ 16 మంది ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ధర్మశాస్త్రమును బోధించారంట. ఎందుకండి? యెహోషాపాతుకి తన హృదయంలో ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నేను చదివానో, అది తప్పిపోకుండా నా జీవితాన్ని కాపాడిందో, అదే మాటలు నా సహోదరులకి, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి అందాలి ఖచ్చితంగా అన్న ఒక ఆశ, ఒక దృఢ నిశ్చయము ఆయన కలిగి ఉన్నాడండి. మీకు అర్థమవుతుందా? ఒక ఆశ. నేనే కాదు, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము తప్పు చేయనివ్వకుండా చేస్తుంది. ఒకసారి చదువుదాం మనము. కీర్తనలు 119, కీర్తనల గ్రంథము 119 9వ వచనం ఒకసారి చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొనుదురు, ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకు. ఇతడు నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించెదను. సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనంలో మార్గం బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యం నేను మరొక యుందును. చూడండి, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందో తెలుసా? నేను ఇందాక చెప్పాను కదా, 2 అంచెలు గల ఖడ్గము లాంటిది. ప్రతి హృదయంలో కూడా అది పొడుచుకుంటుంది ఖచ్చితంగా. చూడండి, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో అంటే నువ్వు పాపము చేయవు అని ఆయనకు బాగా తెలుసు. నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు పాపము చేయకుండా, తప్పుదో పట్టకుండా ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన నేను చేయాలి అంటే నా మాటలు కాదు, దేవుని మాటలు ఇంపార్టెంట్ అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఒక నిర్ణయం తీసుకుని ఏం చేశాడో తెలుసా? 16 మందిని ఏర్పాటు చేసి ఆ 16 మంది ద్వారా అక్కడ ప్రకటన చేయించి బోధిస్తూ వచ్చాడు. అక్కడ వాళ్ళందరికీ కూడా నేర్పుతూ వచ్చాడు. ధర్మశాస్త్రము ఏం చెబుతుందో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ధర్మశాస్త్రము దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడో ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుని, అక్కడ ఉన్నటువంటి వారు హృదయంలో పెట్టుకుని జీవిస్తూ ఎటువంటి తప్పు చేయరు అని ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి బోధిస్తూ వచ్చాడు. ఇంకొక మాట మనం చదువు. సామెతలు 29వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 29, 18వ వచనం. సామెతలు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటే ఏంటండి? దేవోక్తి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమే. ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేయవండి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేకపోతే తప్పు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే నేను 10 సార్లు మనం ఎందుకు చెప్తామో తెలుసా? దేవుని యొక్క వాక్యం చదవండి 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 అని ఎందుకు చెప్తామో తెలుసా? మనం బిజీ కదా, మనం వేరొక పనులకి బిజీ కదా, దేవుడు వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వం కదా. సాతానుగాడికి బాగా తెలుసు కదా నువ్వెవరో. వాడు ఎప్పుడు నీ యొక్క కుటుంబంలో దూరి నిన్ను గలిబిలి చేయాలని, లేకపోతే నీ హృదయాన్ని పాపం వైపు తిప్పాలని చేస్తాడో తెలుసు కదా వాడికి బాగా. అందుకనే దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉండాలి అని మాటికి మనము ఎగ్జార్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము చూడండి, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. యవ్వనస్తులు కాదండి, ఇది అందరికీ యవ్వనస్తులే తప్పు చేస్తారని నేను అనట్లా. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ముసలోళ్ళతో సహా తప్పులు చేస్తున్నారండి. బయట భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ముసలి వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పాపం అంటే వాళ్ళకి పిచ్చ. పాపాన్ని వాళ్ళు జుర్రుకుంటున్నారు.
ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చూడండి, మత్తు ఏం చేస్తుందో తెలుసా? మనిషిని వ్యసనక్రాంతుడిగా మార్చి ఏం చేస్తుందో తెలుసా? ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావు కూడా తెలియకుండా నిన్ను పశువులాగా మార్చేస్తుందండి. మరి ఈ రోజుని చాలా భయంకరమైన పరిస్థితులు. మన పిల్లల్ని బయటికి పంపించాలంటే పాపము ఎలా పంపించగలుగుతాం? భయపడవలసినటువంటి పరిస్థితులు. మన ఇంటి ఆడకూతుర్ని ఒక హాస్టల్లో పెట్టాలంటే భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి మాటలు వింటే ఒకేసారి గుండె గుబేలమంటుంది కదా. మన కూతురే కనుక హాస్టల్లో చదువుకుంటుంది అంటే ఇలాంటి పరిస్థితులు మనం వింటూ ఉంటే ఎలా ఉంటుంది? మనసు గుండె గుబేలమంటుంది. చూడండి ప్రియ సహోదరుడు సహోదరి, ఆ ఆడకూతురు ద్వారా ఏదైనా జరగకూడనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము అంటే కనుక ఎలా ఉంటుందో మన పరిస్థితులు చూడండి. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎస్, యేసేపు చేసింది అదేనండి. ఒక భయంకరమైన పాపం వచ్చింది, పాపం ప్రేరేపిస్తుంది, రా రా అని అడుగుతుంది. ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుని దృష్టి ఎదుట నేను ఎలా ఇలాంటి భయంకరమైనటువంటి పాపాన్ని కట్టుకుంటాను అని అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకో తెలుసా? యేసేపు యొక్క హృదయంలో దేవుడు మాటలు ఉన్నాయి, దేవుడు మాటలు ఉన్నాయి. ప్రియ సహోదర సహోదరి, నువ్వు మంచిగా జీవించాలి అంటే, నీ యొక్క జీవితం బాగుండాలి అంటే, నీ యొక్క జీవితం సరైన మార్గంలో ఉండాలి అంటే, దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, అదొక కోణం చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఈ రోజుల్లో అనేక మంది అబద్ధ బోధకుల యొక్క వలలో పడి తప్పు బోధన చేస్తున్నారండి వాళ్ళు. ఈ రోజున యూట్యూబ్లు చూసినట్లయితే కనుక యూట్యూబ్లో భయంకరమైనటువంటి చర్చాగోష్ఠులు జరుగుతున్నాయి. ఈ బ్రదర్ చెప్పింది కరెక్టా, ఈ బ్రదర్ చెప్పింది కరెక్టా? ఏ బ్రదర్ చెప్పింది కరెక్టు చెప్పగలమా? మల్లికార్జున బ్రదర్ చెప్పింది కరెక్టా? రత్నబాబు బ్రదర్ చెప్పింది కరెక్టా? లేకపోతే ఇంకో బ్రదర్ చెప్పింది కరెక్టా? ఎలా చెప్పగలవు నువ్వు? ఎలా చెప్పగలవు? చెప్పగలవా? అక్కడ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ బెరయాకి వెళ్ళినప్పుడు పేతురు గారు పౌలు శీలలు అక్కడ ప్రకటించినప్పుడు అక్కడ తెస్సలోనికలో ఉన్న వారికంటే వీరు గనులై ఉన్నారని చెప్తుంది. అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చంట అక్కడ చెప్పబడినటువంటి వాక్యమును తర్కించారంట. అవును, దేవుని యొక్క వాక్యము వీళ్ళు చెబుతున్న వాక్యము ఒకటా కాదా అని తర్కించారంటే అండి. మరి ఏనాడైనా తర్కించామా? ఈరోజు మనము ఈరోజు అబద్ధ బోధకులు పుట్టుకొస్తున్నారే పుట్టగొడుగుల్లాగా. ఇదే నేను చెప్పింది కరెక్ట్, నేను చేస్తుంది కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. ఇంకొకరు నేను చేస్తుంది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అంటున్నారు. ఏది కరెక్టు? దేవుని యొక్క వాక్యము కరెక్టు, దేవుని యొక్క వాక్యము కరెక్టు. ఇదే మనకి అథెంటికేషన్. పరిశుద్ధ గ్రంథమే మనకి అథెంటికేషన్. పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఏ బ్రదర్ అయినా కనుక, మన సంఘంలో అయినా సరే ఏ బ్రదర్ అయినా కనుక చెప్పినట్లయితే కనుక మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తాం, ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఎందుకో తెలుసా? మా అథెంటికేషన్ ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. నోటి మాటలు కాదండి, నోటి మాటలు కాదు, నోటి మాటల ద్వారా జరిగేటటువంటి విషయాలు కాదు ఇది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, అథెంటికేషన్ మనకేంటో తెలుసా? ఆధారం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. వాళ్ళు ప్రకటించే విధంగా ఆయన అక్కడ వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని, ధర్మశాస్త్రాన్ని బోధించాలని, ధర్మశాస్త్రం అందరూ కూడా నేర్చుకోవాలని, వాళ్ళు తప్పులు చేయకుండా ఉండాలి అని ఆయన ఆశ కలిగి అక్కడ 16 మందిని ఏర్పాటు చేసి ఆ 16 మంది ద్వారా అక్కడ బోధించే విధంగా ఆయన చేస్తూ వచ్చాడండి. ఓకే, అక్కడతో ఆగిపోయాడా? ఇంకొక సంస్కరణ చేశాడు ఆయన, ఇంకొక సంస్కరణ. మనము అక్కడే చూడండి 19వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 19వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 19వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు అతడు ఎవరు? యెహోషాపాతు ఆయా పట్టణంలో అనగా దేశమందు యూదవారున్న బురుజు గల పట్టణంలో అన్నింటిలో న్యాయాధిపతులను నిర్ణయించాడు ఆయన. వారికి ఆజ్ఞాపించను. ఏమని ఆజ్ఞాపించాడు?
మీరు యెహోవా నియమం బట్టియే గాని మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఆయన మీతో కూడా నుండును గనక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయం మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు. ఆయన పక్షపాతి కాడు. లంచం పుచ్చుకునేవాడు కాదు. మరియు తాను యెరూషలేముకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయం జరిగించుటకు సందేశాంశములను పరిశీలించుటకు యెహోవాషాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలు పితరుల ఇళ్ళ పెద్దలను కొందరు నియమించి వారికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి నమ్మకంతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. యథార్థంగా నమ్మకంతో మీరు ప్రవర్తించాలయ్యా న్యాయాధిపతులు అని చెప్పాడు. ఇంకా మీరు చదవండి, టైం లేదు కాబట్టి మనము ఇక్కడ చెప్పలేము. చూడండి, ఆయన అక్కడ న్యాయం తీర్చడానికి, ఈయన అందరికీ న్యాయం తీర్చలేడు కదా. ఈ దగ్గరికి అందరూ రావడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ సమస్యలు ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రదేశంలో గ్రామ సచివాలయాలని అక్కడక్కడ కొన్ని పెట్టారు. అంటే అక్కడికి వెళ్ళి పనులు చేసుకోవడానికి డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకుండా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా జనాల దగ్గరికి తీసుకొచ్చారు ప్రభుత్వం. అలాగా ఆ రోజుల్లో కూడా న్యాయము తీర్చడానికి, వాళ్ళకి ఒక చక్కటి నీతి న్యాయముల ద్వారా వాళ్ళని నడిపించడానికి వారిని అక్కడ న్యాయాధిపతులను కొంతమంది న్యాయము తీర్చడానికి ఏర్పరిచేటండి. ఇది ఒక గొప్ప సంస్కరణ. వీళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? మీరు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారమే మీరు చేయండి, అంతేగాని మీ సొంత మాటలు కాదండి. మీ సొంత ప్రవర్తనతోటి నీ మనస్సుతోటి వచ్చినట్లుగా నువ్వు న్యాయం తీర్చుకో, అలా దెబ్బడిపోతావు అలా చేస్తే. అది కాదు మనకు కావాల్సింది. ముఖ్యమో యెహోవా నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో, యెహోవా దేవుడు నీకు ఏదైతే నడిపిస్తూ వచ్చాడో ఆ విధంగా నువ్వు నడువు అని చెప్పేసి అక్కడ ఆయన చెబుతూ వచ్చాడు. ఇది ఒక గొప్ప విధానాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. అందుకని దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడండి. ఇదొక విషయము. అయితే 4వ విషయాన్ని చెప్తాను. ఇంకోటి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం. యెహోషాపాతు దినాల్లో ఇక్కడ టూకీగా నేను చెప్తాను. 20వ అధ్యాయం దగ్గరకు రావాలి. ఇది 20వ అధ్యాయం దగ్గరికి వద్దాము. యెహోషాపాతు దినాల్లో ఆయనకు ఒక సమస్య వచ్చి పడ్డదండి. అది ఏ సమస్య అంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాధి అధికారాలు, అంటే రాజ్యాధిపతులు, అక్కడ రాజులుగా పరిపాలిస్తున్నటువంటి వారు వచ్చి ఏం చేశారో తెలుసా? ఆయన మీదకి ముక్కుమ్మడి దాడి చేశారు. ఇక్కడ మాట ఉంటుంది, చదువు బ్రదర్. 20వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదువు జస్ట్. ఇదైన తర్వాత మోయాబీయులను అమ్మోనియులను, ఏది న్యాయాధిపతులను నియమించిన తర్వాత మోయాబీయులను అమ్మోనియులను మెమోనియల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రం అవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసోర్ సోమతామారును ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసేది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదయంతులో ఉపవాస దినం ఆచరించవాలని చాటింపగా యూదవారు యెహోవాను సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలన్నింటిలో నుండి జనులు వచ్చిరి. చాలండి, ఇది ఇంటికాడికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి ఎంకరేజ్మెంట్ సబ్జెక్టు. చదవండి, తీసుకోండి హృదయంలోకి, మీకు బలం పొందుకుంటారు. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? అక్కడ ఆయన మీదకి ముక్కుమ్మడి దాడి చేశారనమాట. చుట్టుపక్కల నలుదిక్కుల నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళు ఒకేసారి ఆయన మీదకి రావటము మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఆయన ఏం చేశాడు? ఇమ్మీడియట్లీ ఆయన దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి ఆయన దేవుని యొద్ద విచారించడానికి ఆయన ఉపవాస దినమును ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొద్ద విచారించడానికి, అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితులు మేమేం చేయాలో ఇక్కడ మాట ఉంటుంది. 12వ వచనం చదవండి బ్రదర్, చాలా బాగుంటుంది. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు. 12వ వచనం. దేవా, నీవు మా వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసింది. నీవే మాకు దిక్కయ్యా. చూడండి, ఆయన ఇంకా కిందకి వచ్చినట్లయితే కనుక సాష్టాంగ పడిపోతాడంట. ఆయన ఏమి చేయాలో తెలియక ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు.
ముందు ఆ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ఆసా దినముల్లో ఉన్నటువంటి సైన్యము కంటే యెహోషాపాతు దగ్గర ఉన్నటువంటి సైన్యం ఇంకా పెరిగిపోయిందంట. ఆ సైన్యము ఉన్నప్పటికీ కూడా, ఆయన ఒక గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క శరణ జొచ్చడానికి, లేకపోతే దేవుడు పాదాల చెంత మొక్కడానికి, లేకపోతే దేవుడు పాదాల చెంత తనను తగ్గించుకోవడానికి ఏ మాత్రము కూడా సమస్యించకుండా, వేరే రాజుల మీద ఆయన ఆధారపడకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదయ్యా, అయ్యా శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ప్రియ సహోదర సహోదరి, ఇలా ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ఇలా తగ్గింపు హృదయం కలిగిన ప్రార్థన చేసావా? ఆయన ఒక రాజు, ఆయనకి సైన్యాలు ఉన్నాయి, ఎదిరించగలిగే శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన తనను తాను తగ్గించుకుని దేవుడు పాదాల చెంత ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 6వ వచనంలో చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్ను ఎదిరించుడికి ఎవరికి బలము చాలదు. ఆ మాటలు చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఆయన ప్రస్తావిస్తున్నాడు, ఎంతో అద్భుతంగా ప్రస్తావిస్తున్నాడు. సైన్యములకు అధిపతికు దేవా, నీ శరణు జొచ్చి వచ్చానయ్యా, నీ శరణు జొచ్చి వచ్చాను. ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో కొన్ని మొండి సమస్యలు ఉన్నాయేమో, నీ జీవితంలో ఎవరు కూడా నేను ఓదార్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, తీరనటువంటి రోగాలు ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులేమో, అప్పులు బాధలు ఉన్నాయేమో. ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఉంటాయండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. ఈ సమయంలో యెహోషాపాతు నీతోటి నాతోటి ఏం చెప్తున్నాడో తెలుసా? నీవే మాకు దిక్కు ప్రభువా, నీవు తప్ప నాకెవరు ఈ లోకంలో సహాయం చేయరు ప్రభువా అని చెప్పేసి ఆయన యెహోషాపాతు దేవుడి వైపు చూసి ఆయనకి మ్రొక్కినప్పుడు, ఆయన పాదాల చెంత మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 15వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. ఈ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయండి, ఎంతో గొప్ప ఓదార్పునిస్తాయి, ఎంత మనల్ని బలపరుస్తాయి. చూడండి, ఈ యుద్ధము దేవుడే జరిగించెను. రక్షణను ఇంకా మీరు ముందుకెళ్ళినైతే కనుక భయపడకుడి, జడికుడికి, రేపు వారి మీదకి పోవుడి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసిన యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయులు సంతతి వారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చారంట. ఇక్కడేమో దేవుని స్తుతించారు, అక్కడేమో యుద్ధం జరుగుతుంది. 22వ వచనంలో చూడండి, వారు పాడుటకును స్తుతించుటకు, ఎవరు? యెహోషాపాతు దగ్గర ఉన్నటువంటి ప్రజలు, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదనో, మోయాబీల మీదనో, సెయారు మన్యవాసుల మీదనో మాటుగాండ్రులను పెట్టిన కనుక వారు హతులైరి. 24వ వచనంలో కనబడుతుంది, వారు శవములై నేలన పడిరి. ఆ లోయకి బెరాకా అని పేరు పెట్టబడ్డది. బెరాకా అంటే ఏంటంటే స్తుతుల లోయ అని అర్థం. అక్కడ స్తుతించారు వాళ్ళు. వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేయలేదండి వాళ్ళు. ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళు హతులయ్యారు, శవములై నేలన పడిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కనుక నువ్వు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎలా వెళ్ళాలో నీకు అర్థం కావట్లా, అన్ని డోర్స్ మూసుకుపోయినాయి, ఎలా ఓపెన్ చేయాలో నీకు అర్థం కావట్లా, ఎలా నిర్ణయం తీసుకోవాలో నీకు అర్థం కావట్లా. అది ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితులు కానివి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివి, అదేవిధంగా నీ రోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానివి, నీ అప్పుల బాధలు కానివి, ఏదైనా సరే దేవుడి పాదాల చెంత నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి, దేవా నీవే మాకు దిక్కయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల చెంత నువ్వు పడ్డావో, స్తుతిస్తూ వచ్చావో, ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని ఇవ్వగలిగే శక్తిమంతుడు నా దేవుడు. శక్తిమంతుడేంటి మన దేవుడు? ఆయన సర్వభూమిని కూడా సృష్టించినటువంటి దేవుడు, సర్వ మానవాళిని కూడా సృష్టించినటువంటి దేవుడు ఆయన పాదాల చెంత మరి నువ్వు అడుగుతావా?
చూడండి, ఆయన ఆ విధంగా ముందుకు వెళ్తూ ఈ విషయాలు బట్టి దేవుడు ఆయనకి సహాయం చేశాడు.